తమిళనాట కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే బీజేపీ మరోసారి జట్టు కట్టాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అన్నా డీఎంకే ఎలాంటి షరతు పెట్టేయలేదని బీజేపీ చెబుతోంది. అలాగే ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలను కలగజేసుకోబోమని కమలం పార్టీ అంటోంది. మరికొన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తిరిగి ఎన్డీఏ గూటికి అన్నా డీఎంకే చేరడంపై అటు ప్రధాని మోడీ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఓవైపు ఉద్యమాలు నిరసనలతో తమిళనాడు హోరెత్తుతోంది. డీలిమిటేషన్, హిందీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, వక్ఫ్ బిల్లు ఇలా అనేక అంశాల్లో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతోంది తమిళనాడు సర్కార్. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఇలాంటి టైంలో తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే బీజేపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. బీజేపీతో కలిసి పనిచేసేందుకు అన్నా డీఎంకే ఎలాంటి షరతు పెట్టలేదని స్పష్టం చేశారు. అలాగే అన్నా డీఎంకే అంతర్గత వ్యవహారాల్లోనూ బీజేపీ కలగజేసుకోబోదని తేల్చి చెప్పారు. మరికొన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయనే ధీమా వ్యక్తం చేశారు. एआईडीएमके का कोई कंडीशन नहीं है, कोई डिमांड नहीं. एआईडीएमके के इंटरनल अफेयर्स में हमारा कोई इंटरफियरेंस नहीं होगा. जहां तक एनडीए के साथी दलों का सवाल है, एआईडीएमके और बीजेपी का तमिलनाडु यूनिट बैठकर तय करेगा. అమిత్ షాతో ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తర్వాత పొత్తుపై క్లారిటీ వచ్చింది. గతంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి. అక్కడే పొత్తు చర్చలు జరిగాయి. చెన్నైలో అమిత్ షాను ఏఐఏడీఎంకే కీలక నేతలు కలిశారు. ఆ తర్వాత పొత్తులపై ప్రకటన వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది పాటు సమయం ఉంది. సీట్ షేరింగ్పై ఇప్పుడే క్లారిటీ రాకపోయినా ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై మాత్రం స్పష్టత వచ్చింది. నిజానికి ఈ రెండు పార్టీల పొత్తు కొత్తదేం కాదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. 2023 సెప్టెంబర్లో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే బంధాన్ని తెంచుకుంది. తాజాగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే కనీసం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అమిత్ షా తెలిపారు. 1998లో జయలలిత నేతృత్వంలో కూటమిగా ఏర్పాటైనప్పుడు లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది.